కేంద్రం వరి పండించే రైతుల్ని ఆదుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బియ్యం ఎగుమతులపై నిషేధంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. క్రీడలతో దృఢంగా ఉంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ ని మంత్రి ఆవిష్కరించారు. జూన్ 4 నుంచి 3 రోజుల పాటు సదస్సు జరగనుంది. 60% వ్యవసాయం వరి మీదే ఆధారపడి ఉంటుందన్నారు తుమ్మల. బియ్యం ఎగుమతుల్ని కేంద్రం బ్యాన్ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంక్షలు ప్రతిబంధకంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది రైతు సెంట్రిక్ గా రైతుకు మేలు జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విధానాన్ని మీరు పాటించాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్స్ నిగిన అవకాశం ఇస్తే మన సర్ప్లస్ రైస్ అంతా కూడా బయట దేశాలకు వెళ్ళినట్లయితే డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు రేట్ వస్తుంది. రేట్ వస్తే రైతు నిలబడగలుగుతారు. క్రీడలను ఆడితే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ పొన్నం ప్రారంభించారు. యువత మత్తును వదిలి సన్మార్గంలో నడవాలన్నారు మంత్రి. సమాజంలో భాగస్వామ్య దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటే క్రీడా వేదిక తప్ప ఇంకొకటి కాదు. మీ అందరికీ తెలుసు క్రీడలు ఏ విధంగా ఓన్లీ మన శరీరానికే కాకుండా మానసికంగా సమాజంలో కూడా నలుగురు స్నేహితులుగా ఏర్పడి ఒక టీంగా ఉండి అందరితో కలుపుకొని పోయేటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు సినీ నటుడు మంచు విష్ణు. భట్టి విక్రమార్కకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో మంచు విష్ణుతో పాటు రవిబాబు, శివబాలాజీ ఉన్నారు. సీఎం రేవంత్ తో మాట్లాడి మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేలా కృషి చేస్తారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కాతన్పల్లిలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి పద్మశాలి కులస్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు చెప్పినాను, తెలంగాణ గురించి ఎవరైతే త్యాగాలు చేశారో, తెలంగాణ గురించి ఎవరైతే కొట్లాడారో వాళ్ళనందరినీ కూడా గౌరవించే అవసరం ఉన్నది. ఎప్పుడైతే ఈ జిల్లాల పేర్లు వారు పెడతారో అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు డెఫినెట్లీ మంచిర్యాలకి పెట్టేలాగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా, భరోసా కూడా ఇప్పిస్తున్నాను. జీవో 69 అమలు చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి. పాలమూరు న్యాయ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వంశీచందర్ నారాయణపేట జిల్లా ధన్వాడలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ నారాయణపేట జిల్లాను పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సానుకూలంగా ఉన్నారని చెప్పారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లకు సమాధానంగా చెప్తున్నా, ఒకవేళ మీరు గనక ఈ 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి జీవో 69 ద్వారా సాగునీరు తీసుకొచ్చి నారాయణపేట నియోజకవర్గంలో 35,000 ఎకరాలకు సాగునీరు అందిస్తే మేము ఇవాళ ఈ పాలమూరు న్యాయయాత్ర చేసేటోళ్ళం కాదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 విద్యార్థినులు సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. బాలికలు ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాలని సూచించారు సునీతారావు.